నాటి ద్వాపర యుగం నుండి నేటి కలియుగం వరకు మేనమామ మేనల్లుడు మధ్య సాగే యుద్ధం ఎప్పుడూ రసవత్తంగానే ఉంటుంది. అటువంటి యుద్ధమే ప్రస్తుతం మెట్ట రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది. జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో జ్యోతుల, తోట మధ్య సాగుతున్న పోరుపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. మెట్ట ప్రాంతంలో రాజకీయం వేడెక్కుతోంది. స్వయాన మేనమామ మేనల్లుడుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జ్యోతుల, తోట కుటుంబాలు బంధువులుగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం శత్రువులుగా కొనసాగుతున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలుగా జ్యోతుల నెహ్రూ, తోట నరసింహంలు గత కొన్ని రోజులుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నీవేమి చేశావంటే నీవేమి చేశావు అంటూ పరస్పరం ఆరోపణలు చేస్తూ రాజకీయ వార్ కొనసాగుతుంది. ఇటీవల తోట నరసింహం సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు నయవంచకుడు అనడంతో ఆ మాటలపై నెహ్రూ ఫైర్ అయ్యారు. నయవంచన గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. అధికారం అనుభవించి పార్టీలు మారిన మీరు నయవంచన గురించి ప్రశ్నించడం ఏమిటని ఎద్దేవా చేశారు. ఆ మాటలకు నరసింహం గోకవరంలో మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. మీకు నాకు పోలిక ఏమిటి అని విరుచుకుపడ్డారు. పదవుల కోసం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన చరిత్ర మీది అంటూ మండిపడ్డారు. నేను ఎప్పుడు పార్టీ మారినా పదవీకాలం పూర్తయ్యాక మారాను కానీ మధ్యలో ఫిరాయించలేదని చెప్పుకొచ్చారు. ఆ మాటలకు స్పందించిన నెహ్రూ, మీరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మంత్రి, ఎంపీ చేసి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క డిగ్రీ కళాశాల తేవడం తప్ప ఇంకేమైనా శాశ్వత అభివృద్ధి పనులు చేశారా అని నిలదీశారు. మీ గ్రామానికి వెళ్లే రోడ్డును కూడా వేయించలేకపోయారు అంటూ మండిపడ్డారు. నెహ్రూ వ్యాఖ్యలకు స్పందించిన నరసింహం, నేను డిగ్రీ కళాశాలను తెచ్చి జగ్గంపేట నడిబొడ్డున అందరికీ అనుకూలంగా నిర్మించాలి అనుకుంటే కోర్టులో వేసి నిలుపుదల చేశారన్నారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో జగ్గంపేట రాజకీయం వేడెక్కింది.